థ్యాంక్ యూ మేడం. మేడం మేడం ఒక 15 ఇయర్స్ నుంచి టీవీ ఛానల్స్లో ఈ ప్రోగ్రామ్స్ బతుకు చెట్కా బండి కానీ సంసారం ఒక చదరంగం కానీ ఇట్లా రచ్చబండ కానీ ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు ఇట్లా 3 సీట్స్ ఉండేవి. హోస్ట్ సెలబ్రిటీలు ఉండే, లీగాలిటీ అంటే అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేవి లీగాలిటీ. నేను అప్పట్లో అడిగేదాన్ని అసలు ముగ్గురు ఎందుకు, సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఒక ఇన్సల్ట్ ఎట్లా అని ఫీల్ అయ్యేవాళ్ళు. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, వాళ్ళు మనమే కేసు వేయడానికి వెళ్ళడం కూడా అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వస్తే పిచ్చే మనకి, మన దృష్టిలో ఏంటంటే అప్పట్లో ఉన్న నాలెడ్జ్కి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అంటే పిచ్చేమో అని అనుకుంటారు అని వెళ్ళేవాళ్ళు కాదు. అలాంటి స్టేజ్లో నిజంగా సైకాలజీ గురించి సొసైటీకి ఒక అవగాహన వచ్చింది అంటే ఇట్లాంటి షోస్ వల్ల. ఓకే, ఈ ట్రీట్మెంట్ అవసరమేమో అని. ఈ రోజున లీగాలిటీ వర్సెస్ సైకాలజీ అంటే లీగాలిటీని పూర్తిగా డామినేట్ చేస్తుంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని నేను అనుకుంటున్నా. చచ్చిపోతున్నాం కేసులు వినలేక. ఇంత దారుణమా? ఎక్కడ పెట్టుకుని ఉంటున్నారు మనుషులేనా మీరు? అసలు ఇక మీదే కష్టమా? ఒక్కసారి ఆపోజిట్లో కూడా కూర్చొని వినండి, తెలుస్తుంది మీకు. ఇవేనా ప్రాబ్లమ్స్? ఎందుకు జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు? మనకేమి కావాలి, మన శరీరానికి ఏమి కావాలి, వీటిని కరెక్ట్గా తీసుకోవాలి అంటే దాన్ని బ్రెయిన్ డామినేట్ చేస్తుంది. బ్రెయిన్ మీ మాట వినప్పుడు మీ శరీరం మీ ఆధీనంలో ఉండదు, నానా రకాల జబ్బులు వచ్చేస్తాయి. ఇక్కడ మిమ్మల్ని మీ బ్రెయినే డామినేట్ చేస్తుంది. మీకు విలను మీ బ్రెయిన్ మాత్రమే. మీ బ్రెయిన్ మీరు కంట్రోల్లో పెట్టుకోలేకపోతే అది మీ శరీరం మొత్తం నాశనం చేస్తుంది, దానివల్ల మీ కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. ఇక ట్రీట్మెంట్లు అవసరం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. జ్వరం ఎట్లాగో అది కూడా అంతే. జబ్బు వస్తే వెళ్ళాలి కదమ్మా, అది జబ్బు కాదు, ట్రీట్మెంటు. కష్టం వస్తే న్యాయం కోసం ఎలా వెళ్తారో, మనం తీసుకునే డెసిషన్ కరెక్ట్గా ఉండాలి అంటే అది కరెక్టా కాదా అని కూడా వెళ్ళటం బెటర్ ఏమో అని నా ఉద్దేశం. అది తక్కువేమీ కాదు మేడం. ఇక్కడ ఈ రోజున కోర్టుల్లో జడ్జెస్ కానీ ఈ షోలు చేస్తున్న మనం కానీ చాలా సఫర్ అవుతున్నాం. ఎందుకు ఇట్లా ఉత్తినే కాపురాలు నాశనం చేసుకుంటున్నారు? ఎందుకు కోర్టుల చుట్టూ వస్తున్నారు? కోర్టుకి ఏంటంటే జడ్జెస్కి కొంత బెనిఫిట్ ఉన్న లాని ఫాలో అవుతారు. మనసు పెట్టడానికి ఉండదు అక్కడ. వాళ్ళకి ఎవిడెన్స్ ఏముందో, చట్టం ఏం చెప్తుందో అదే ఫాలో అవుతాం. మనం ఇక్కడ మనసు పెడతాం. నిజాల కోసం షార్ట్ టైంలో ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నించడానికి అవతల వాళ్ళు ఉన్నా లేకపోయినా ఉన్నంతలో మనకున్న సీనియారిటీలో ఎస్టిమేట్ చేస్తాం. మనం మాట్లాడుతున్న విధానానికి ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ నిజాలు మాట్లాడి చేతులు కట్టుకొని సారీలు చెప్పుకొని వెళ్తున్న సందర్భాలు మేబీ మేము అవన్నీ మీకు టెలికాస్ట్ చేయం. కానీ ఇక్కడ 2 ఆప్షన్స్. ఈవిడ విక్టిమ్ అనే మాట్లాడతా. ఫస్ట్ నేను అదే మాట్లాడతాను, ఎందుకంటే మనల్ని నమ్మి వచ్చారు. ఈవిడికి వచ్చిన కష్టం ఏంటి? ఇంకా ప్రాబ్లం ఏంటంటే నేను రెండో టాపిక్ మాట్లాడినా కూడా ఈ అబ్బాయి వద్దు అనేదే వస్తుంది. ఎందుకో మాట్లాడతాను ఇప్పుడు. అయినా చాలా ఇష్టపడుతుంది మేడం. అవునమ్మా, చాలా ఇష్టపడుతుంది. ఆయనే కావాలి. నేను ఇంకో పెళ్లి చేసుకున్నా కానీ నాకు సెకండ్ మ్యారేజ్ మళ్ళీ నువ్వు చేసి. అలాగే తల్లి, అదే దాని గురించే మాట్లాడదాం. మీ అమ్మాయిని మీరు ఏ రకంగా పెంచారో మీకు తెలుసు. భర్త లేకపోయినా ఒక స్త్రీ 2 పిల్లల్ని క్యారెక్టర్తో పెంచినందుకు హ్యాట్స్ ఆఫ్. కానీ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? ఒక ఇంటికి పంపిస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అవ్వగలరా లేరా? అడ్జస్ట్ అయ్యేలాగా నేను పెంచుతున్నానా లేదా? ఇది ఇలా సింగిల్ మదర్స్ ఎవరైతే ఉంటారో 1కి 100 సార్లు ఆలోచించుకొని పిల్లల పెళ్ళిళ్ళు చేయండి అమ్మా. మీరు ఇట్లా గోరు ముద్దలు పెట్టి అమ్మగారికి పెళ్లి చేసి అలా పంపిస్తే ఎక్కడో ఉన్న ముసలి అత్తగారి మీద కూడా ఏడ్చుకుంటూ కూర్చుంటే కాపురాలు నిలబడవు. కనీసం కూతుర్ని, అమ్మ నీ భర్త మంచోడు కాదు, నీ భర్త వల్ల నీ చెల్లికి ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది, నీకు ఇలా జరిగింది, ఇతనికి మనం లీగల్గానే బుద్ధి చెప్పాలి అని కూతుర్ని కంట్రోల్ చేయలేని, చెప్పుకోలేని అమ్మగారు ఇక్కడ కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మా స్టేజ్ మీద మేము ముగ్గురం కొంచెం కూడా యాక్సెప్ట్ చేయం. ఆ అన్యాయానికి తగ్గ పోరాటమే చెయ్యాలంటాం. అయినా నా కూతురికి ఆ బొమ్మే కావాలంటుందండి అంటే దాంట్లో ఉండే డేంజర్సే ఇప్పటిదాకా సార్ మాట్లాడారు. అతను మంచోడే, మా దృష్టిలో అయితే మంచోడే, అందుకే మీ అమ్మాయికి నచ్చాడు. అదే నిజం. ఎందుకంటే డే 1 అంతకుముందు లవ్ మ్యారేజ్ జరిగింది అనేది పచ్చి అబద్ధం. ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి ఎక్కడుందో ఏంటో మీకు తెలియదు. ఆ అమ్మాయితో ఫస్ట్ మ్యారేజ్ అయిన తెలిసిన తర్వాత కూడా మీ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఆ పాయింట్ డిలీట్. ఆ అమ్మాయి వచ్చి ఈ రోజుకి ఏమీ ఫైట్ చేయట్లే. సో అది లీగల్గా వ్యాలిడ్ లేని పాయింట్. ఆ పిల్లకి హస్బెండ్ నచ్చాడు అంటే ఆ అబ్బాయి బంగారం కాబట్టి నచ్చాడు. మీ దగ్గర ఉండడం కంటే వాళ్ళ హస్బెండ్ దగ్గర ఉండడానికే అమ్మాయి ఎక్కువ మార్క్స్ వేస్తుంది. ఇంత క్రూయాలిటీ అని చెప్పిన తర్వాత ఒక సహజ స్త్రీ లక్షణాలు ఎలా ఉంటాయంటే చెల్లి మీదకు వస్తేనే ఊరుకోరు. ఎందుకంటే ఇక్కడ నాన్న లేడు, ఆ పిల్ల ఇంటికి లీడర్ మీ తర్వాత ఒక రకంగా మాట్లాడాలంటే. అలాంటిది అమ్మ దాకా వస్తే కోపం అనేది ఆ రేంజ్లో ఉంటుంది. నాకు ఆ భర్తే కావాలంటే యాక్సెప్ట్ చేయం, ఎందుకంటే అబ్నార్మాలిటీ. 2, అలాంటి ఒక సీన్ జరిగినప్పుడు
అలాగేనమ్మా నీ భర్తను నీకు తీసుకొస్తామని ఇవ్వం. ఆ అమ్మాయి ఎటు ఒక సైడ్ ఉండాలి. ఒక సైడ్ ఏంటి, మీ అమ్మాయి వైపు నాకు చాలా మైనస్లు కనిపించినాయి. ఒకటి, గారం, తల్లి మాట వినదు, సొసైటీ అంటే ఏంటో తెలియదు, అత్తమామలతో హస్బెండ్తో ఎట్లా ఉండాలో తెలియదు, పీక్కు తినేసింది ఉన్నంతకాలం, అతన్ని నోరు కంట్రోలే లేదు. ఆ అమ్మాయితో రెండో క్వశ్చన్ వేస్తుంటే మూడో క్వశ్చన్లో ఆన్సర్ చెప్పేస్తుంది, నేనే తిట్టానండి మా ఆయన్ని, ఆ రోజు అత్తగారిని ఇట్లా. ఓ మనిషి పెళ్ళైనాక రోజు ఇంట్లోనే పట్టుకొని వేలాడాలా? ఎంత దారుణం ఉంది. అబ్బాయి బయటికే వెళ్ళొద్దా? నాన్న రోజు వెళ్తాడా? పోనీ తరదామంటే లేదు మేడం, నెలకు 3 రోజులు 4 రోజులు. తాగుతాడమ్మా? తాగడండి. ఏమున్నాయి అబ్బాయికి చెడు అలవాట్లు? భార్యతో నరకం పడటం తప్ప. పెళ్లి చేసుకోవడం అంత పనిష్మెంటా? మీరు మీ అమ్మాయిని కరెక్ట్గా పెంచకపోవడం వల్ల ఆలోచన విధానం, పెంపకం బాగుంది తల్లి, క్యారెక్టర్తో ఉంది పిల్ల, క్యారెక్టర్ నేను 100 మార్కులు వేసేస్తున్నా. కానీ భర్తతో ఎలా ఉండాలి, అత్తగారితో ఎలా మసులుకోవాలి, అమ్మతో ఎలా మసులుకోవాలో తెలియలేదు ఆ పిల్లకి. అప్పుడు అవతల వ్యక్తి ఎందుకుంటాడు? నువ్వు అమ్మవు కాబట్టి భరిస్తావు, బయటోడు ఎంత భరిస్తాడు తల్లి? దానికి తోడు మీరు అందరూ ఆయుధాలు వేసుకొని వెళ్ళారు. మీ మనస్సాక్షికి తెలుసమ్మా, మీరు చెప్పిన 2 నిజమైతే మీరు లీగల్గా వెళ్ళండి. ఎందుకంటే అవి నిజమైతే ఆ అబ్బాయిని జీవితంలో యాక్సెప్ట్ చేయకూడని కేసు. అవి నిజం కాకపోతే మీరు ఈ మాట మాట్లాడినందుకు జీవితం బద్దలైన అబ్బాయి మీతో కాపురం చేయడు. సో ఏ రకంగా చూసినా ఆ అబ్బాయి ఈవిడతో కలిసి ఉండడు. ఎందుకంటే ఏమీ ఎలిగేషన్స్ లేవు. ఒకవేళ నిజమైతే వాళ్ళని యాక్సెప్ట్ చేయకూడదు, నిజం కాకపోతే ఏంటి? ఏం తప్పు చేశాడు ఆ అబ్బాయి? అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్ప? అమ్మని హింసించింది మాటలతో, ఆడబడుచు వచ్చి అడిగింది, ఆవిడ అన్న మాట ఏంటి? అక్కడ ఉన్న మేమంతా నేను ఒకదాన్నే లేడీస్ని కాబట్టి. అక్కడ లేడీసే ఉన్నారు. ఆ ఉన్న మగాడు ఒక్కడు, ఆ ఉన్న 17,000లో భార్యకి ఒక బిజినెస్ పెట్టించాడు, ప్రెగ్నెన్సీ వచ్చింది, అమ్మాయి ఆరోగ్యం వల్ల పోయినాయి అవి. అది డాక్టర్ చెప్పలేదట. పోనీ సెకండ్ టైం జాగ్రత్త పడ్డారు, అమ్మ దగ్గరే ఉందిగా, 4th మంత్ నుంచో 3rd మంత్ నుంచో, ఆరోగ్యం వల్ల ఇదైందిగా, అమ్మ ఏమి పెట్టేదిగా, హింసించదుగా, పువ్వుల్లో పెట్టుకొని చూస్తుంటుంది ఆ అమ్మాయి ఆ 7 నెలలు, ఆ 7.5 నెలలు. వాళ్ళ అమ్మగారు ఫీవర్ వచ్చింది, ఇదైంది. అంటే ఆరోగ్యం వీక్గా ఉన్నప్పుడు, ఆ అమ్మాయికి భర్తే నచ్చినప్పుడు ఈ ఎలిగేషన్స్ వేసుకొని కూర్చోకూడదు. అలాగే పిల్లకి ముందే నేర్పించాలి, అమ్మ నీ వల్ల ఇంత పంచాయతీ అవుతుంది, మీ ఆడబడుచు ఇలా అంది. డే 1 అమ్మ ఏం మాట్లాడారమ్మ అంటే హ్యాపీగా ఫోన్ చేసినప్పుడు కామన్గా వాళ్ళ అబ్బాయికి వాళ్ళు చెప్పుకునే జాగ్రత్తలు మనమైనా చెప్తామేమో, మేబీ తెలియకపోవచ్చు. ఏమని, నాన్న నిన్న కాక మొన్నే కదరా పెట్టారు, కొంచెం జాగ్రత్త పడాల్సింది, అప్పుడే ప్రెగ్నెన్సీ ఎందుకు అనటం తప్ప ఇంకా మాట్లాడొద్దా? మీకే దీని గురించే కదా. దానివల్ల ఏంటి, వీళ్ళు జాగ్రత్త పడతారు ఫైనాన్షియల్గా. అంతేగాని మీ ప్రెగ్నెన్సీలు పోవాలనో ఒక ఆడపడుచు కోరుకోదు, అది ఈ జనరేషన్లో అసలు. ఎందుకంటే మీకు బ్రదర్స్ ఉంటే తెలిసిద్ది, ఏ ఆడపిల్ల వాళ్ళ బ్రదర్ జీవితం నాశనం అవ్వాలని అనుకోరు. ఇది గుర్తుపెట్టుకోండి. చచ్చిపోతున్నారు కేసుల వల్ల. చిన్న మాట, తమ్ముడితో ఏమీ మాట్లాడకూడదు, అన్నతో ఏమి మాట్లాడకూడదు, తల్లి కొడుకుతో ఏమీ మాట్లాడకూడదు. అక్రమ సంబంధాలని మీ ఆవిడ అనింద్రా అని ఆవిడకే సగం వినిపిస్తే సగం వినిపించదు. సరే అంది, ఎందుకంటే ఆల్రెడీ అక్రమ సంబంధాలు ఉన్నాయిగా, నిజమేగా అత్తగారు అన్నమాట. ఈవిడికి ఆ డౌట్ వచ్చింది కదా, ఆల్రెడీ ఎంక్వైరీలు చేసిందిగా. సో ఇలా అనుమానం ఉన్న అమ్మాయిని యాక్సెప్ట్ చేయడం జరగదు నాన్న. మీ హస్బెండ్ని మీకు తీసుకొచ్చి ఇవ్వడం కుదరదు. ఒకటి, అబ్బాయి మంచోడు, నా దృష్టిలో అయితే అబ్బాయి మంచోడు. కాదు మేడం, ఒక నిమిషం, నా దృష్టిలో అంటున్నా, నీ దృష్టిలో కాదు. నువ్వు కాదని కావాలంటున్నావు, నువ్వు కాదు అంటున్నావు, కావాలంటున్నావు. నా దృష్టిలో మీ ఆయన మంచోడు అనుకుందాం, కానీ ఇలా ఉన్న క్యారెక్టర్ దగ్గరికి మీ ఆయన్ని తీసుకొచ్చి కలపడం జరిగే పని కాదు, మీ ఆయన రాడు. రెండోది, మీ ఆయన మంచోడు కాదు నా దృష్టిలో ఇంకో రకంగా. ఎందుకంటే మీ అమ్మని, మీ సిస్టర్ని, మిమ్మల్ని చేసిన అవమానాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కాదు. ఆ రకంగా చూసినా మీ ఆయన నీ దగ్గరికి రాడు. సో ఏ రకంగా చూసినా రారు. కాబట్టి మీ అమ్మగారు చెప్తున్న, మీ అమ్మ అసహించుకుంటుంది ఒక రకంగా మీ ఆయన్ని. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టండి అని అడగడం సైకలాజికల్గా కరెక్ట్ కాదు, లీగల్గా జరిగే పని కాదు. సో ఇప్పుడు నీకున్న ఆప్షన్ ఏంటి అంటే, మేడం తనకి చెప్పిన అర్థం అవుతుందో లేదో మీకు చెప్తున్నా, ఏదైనా కానీ రెండిట్లో మీరే కరెక్టో లేకపోతే ఆయన కరెక్ట్, ఏదైనా పిల్లకి హక్కులు ఉన్నాయి. చట్ట ప్రకారం పూర్తి న్యాయం జరగాల్సిన పరిస్థితి ఉంది. అది తను స్ట్రాంగ్గా ఉంటేనే ఫైట్ చేయగలదు, తను స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకుంటేనే ఫైట్ చేయగలదు. ఏం డెసిషన్ అది? ఏం చేసినా అతను మంచోడైనా నేను మంచిదాన్నైనా అతనైతే రాడు, ఎందుకంటే నా బిహేవియర్ వల్ల లేదా అతని బిహేవియర్ వల్ల. ఇది జరిగే పని కాదు. మరి ఉన్నది ఏంటి? రమ్య గారు చెప్తున్నారు లీగల్గా పర్ఫెక్ట్ న్యాయం జరగాలని. ఆ పర్ఫెక్ట్ న్యాయమే ఒకే భర్త, ఒకే అవ్వారం, ఇవి కాకుండా ఒకవేళ మీరు లీగల్గా ప్రొసీడ్ అయితే చాలా బెటరు. మీరు వెళ్ళి ఆ 498 కంప్లైంట్ ఏదో తనతో వేయించండి, ఒక 1 మంత్ తను క్యూర్ చేయండి. ఫస్ట్ ఆలోచన విధానం మార్చాలా, తన డెసిషన్ కరెక్ట్ ఉండాలా. హస్బెండ్ వద్దు, హస్బెండ్ తనకి అన్యాయం చేశాడు, అన్యాయం చేసిన వ్యక్తికి ఎట్లా బుద్ధి చెప్పాలనే పాయింట్లో 498 కేసు ఫైల్ చేయండి, పోలీసులు పిలిపిస్తారు. ఇప్పుడు మేము పిలిపించడానికి మేమే ఫీల్ అవ్వట్లా, మేము పిలిపించడం జరిగే పని కదా, మేము ఫీల్ అవ్వాలి.
ఫీల్ అయితేనే అతన్ని పిలిపించడం, సెటిల్మెంట్ ఏదో ఒకటి చేస్తాం. ఈ కేసులో మేము ఫీల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా పట్టించుకోవట్లేదు. అమ్మ మీ కేసు అంటే మేమంటే ఓపిక్గా విన్నాం కానీ పోలీసులు ఒక నిమిషం వినరు తల్లి. అయినా మీకు లా ప్రకారం ఇలా ఉన్న వాళ్ళకి చెప్పాలి కాబట్టి నేను మీకు ఏం చెప్పాను స్టార్టింగ్, అమ్మాయిని కొంచెం క్యూర్ చేసిన తర్వాత తీసుకెళ్ళండి అని. ఎందుకంటే అమ్మాయి చెప్పేది వింటే అవతల వాళ్ళకి తెలియాలి, లేకపోతే త్రూ అడ్వకేట్ ద్వారా వెళ్ళండి. 498 కంప్లైంట్ తీసుకుంటారమ్మా అడ్వకేట్ ద్వారా వెళితే. ఎందుకంటే మీరు చెప్తున్నవిను ఇన్సిడెంట్లు కలవట్ల, నిజం అనిపించాల. మేము నమ్మామంటే కోర్టు కూడా నమ్మిందని గుర్తుపట్టుకోండి. సో ఒకవేళ మామూలుగా అయితే ఉన్న కేసులు అయితే రన్ అవుతాయి కాబట్టి ఒక అడ్వకేట్ ద్వారా 498 కంప్లైంట్ ఫైల్ చేయండి, అవతల వాళ్ళు వస్తారు. ఏదైనా సెటిల్మెంట్ అయితే మీరు ఇచ్చిన పెళ్లి ఖర్చులు కానీ కట్నాలు కానీ ఇవన్నీ ఉంటే కనుక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోండి, మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళండి. అదే అమ్మాయి ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అవ్వకుండా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకో మాట చెప్తుంది, పోలీసులకో మాట చెప్తుంది, జడ్జికో మాట చెప్తుంది, మనల్ని తిట్టి బయటకు పంపిస్తారు. అప్పుడు కొండమ్మ మీ కేసు మేము ఎంటర్టైన్ చేయమని అర్థమవుతుందా? సో కాబట్టి మీరు ఫిక్స్ అయినాకే లాయర్ని పెట్టుకోండి, ఆ ఖర్చులు వేస్ట్ చేసుకోకండి. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయండి. అమ్మాయి ప్రెజెంట్ జాబ్ చేయట్లేదు కాబట్టి అతను జాబ్ చేస్తున్నా చేయకపోయినా మెయింటెనెన్స్ అయితే వస్తుంది. ఒకే భర్త జీవితకాలం ఫైట్ చేస్తాను అంటే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు కోర్టు లా అండ్ ఆర్డర్ ఏం పెద్ద సపోర్ట్ చేయట్లేదమ్మా. ఓ 2-3 ఇయర్స్లో ఏదో ఒక క్లారిటీ తీసుకోండి. వాళ్ళు మ్యూచువల్ డైవర్స్కి వస్తే తీసుకొని సెటిల్మెంట్కి వెళ్ళడం బెటర్. థ్యాంక్ యూ మేడం. ఏమ్మా చెప్పింది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మేము ఎవరైనా చెప్పవసరం, మీ అమ్మగారు చెప్పేది వినండి నాన్న, అది ఆవిడ కరెక్ట్ చెప్తారు. ఇంకా మీకు ఇంత చెప్పి ఇంత నీకు స్టెబిలిటీ రావట్లేదు, నీకు స్టెబిలిటీ రావట్లేదమ్మా. నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు, కంప్లీట్ గా క్లౌడ్ ఉంది, అంటే మబ్బు ఉంది నీ బ్రెయిన్ లో. అర్థమైందా? నీకేదో ప్రాబ్లం ఉందని అనట్లేదు, ఒక మబ్బు ఉంది, ఆ మబ్బు తీసేయాలి. లేదంటే కనుక మేడం అన్నట్టుగా ఏ కేసు నిలబడదు. ఒక రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా నా ఫ్యామిలీలోనే నేను చూసిన, మా వాళ్ళకి హస్బెండ్స్ బాగాలేకనో ఏదో అయితే సెకండ్ మ్యారేజ్కి వెళ్ళినారు. ఇప్పుడు వీళ్ళైనా నాకున్న ఏజ్కి ఇప్పుడు కాకపోయినా ఇంకా 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో చేస్తాను. నాకు ఏజ్ 25 ఉంది మ్యామ్. ఈ 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో పెళ్లి చేస్తా అంటే నేను ఒప్పుకోకపోయినా చేస్తా అనే చెప్తారు. ఓకే అని చేసుకుంటా. సేమ్ నా అమ్మ నీకైతే పెళ్లి చేయొద్దని చెప్తానమ్మా మీ అమ్మగారికి. మీరు పెళ్లికి సెట్ కారు ఇప్పుడప్పుడే కదా, ఇంకో 20 ఏళ్ళకి కూడా సెట్ కారు. నువ్వు ముందు కెరియర్లో సెటిల్ అయ్యి డబ్బు సంపాదించుకొని ఫైనాన్షియల్గా ఉండండి. కష్టపడి మీ అమ్మ నేను చక్కగా చదివించింది, నువ్వు జాబ్ కూడా చేసేదానివి, ఎందుకు అవన్నీ? యువర్ జస్ట్ 25 years old, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? చక్కగా మమ్మీ చెల్లిని చూసుకో, చెల్లి పెళ్లి చెయ్యి, తర్వాత చేసుకో, తొందర ఏముంది? నువ్వు స్ట్రాంగ్ ఉంటే అన్ని స్ట్రాంగ్ గా ఉంటాయి కదా. ఫస్ట్ పెళ్లి కాదమ్మా, సర్వైవల్ కావాలి, బ్రతకాలి. పెళ్లి 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 అని మగదిక్కు లేకుండా నువ్వు, మీ అమ్మ, మీ చెల్లి మీరు ఫస్ట్ బ్రతకాలి. అసలు మీ అమ్మ ఒక ఎగ్జాంపుల్. అంత పర్ఫెక్ట్ గా ఆవిడ మీకు ఎదురుగా కనిపిస్తుంటే నీకు సెకండ్ పెళ్లి చేస్తుందని ఎందుకు అనుకుంటున్నావు? చేసుకునే రోజు వచ్చినప్పుడు నీకు నచ్చితే నువ్వు చేసుకో. ఇప్పుడైతే ఆవిడ చేయదు, ఆవిడకి ఏ నరకమే 5 ఏళ్ళు పడుతుంది బయటపడడానికి. ఇదో ఇక్కడ ఎన్నో కేసులు చూసి చాలా ఎక్స్పీరియన్స్ తో డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్పారు. మీరు ఇంత చెప్తే చాలు వాళ్ళకి ఇంత అర్థమైపోద్ది. జాగ్రత్త, ముందు నువ్వు హెల్త్ సెట్ చేసుకో. వెళ్ళమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.